వెల్కమ్ టు NTM 963 న్యూస్. సూర్యాపేటలో యువకుడిని బండరాళ్లతో మోదీ హత్య చేసిన కేసులో సంచలన విషయాలు. కులాంతర ప్రేమ వివాహమే కారణమని అనుమానిస్తూ పోలీసులు. నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మామిళ్ళగూడకు చెందిన వడ్లకొండ కృష్ణ 30 సంవత్సరాలు అలియాస్ మాల బంటి, సూర్యాపేట మండలం పిల్లలమర్రికి చెందిన నవీన్ స్నేహితులు. తరచూ నవీన్ ఇంటికి వస్తుండే కృష్ణ అతని సోదరి భార్గవిని ప్రేమించాడు. ఆమె విషయం తన తల్లిదండ్రులకు చెప్పింది. కులాలు వేరు కావడంతో వారు ఒప్పుకోలేదు. వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో కృష్ణ భార్గవి గత ఏడాది ఆగస్టులో ప్రేమ వివాహం చేసుకున్నారు. కృష్ణ సూర్యాపేటలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ భార్గవితో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో బైరు మహేష్ అనే మిత్రుడి నుంచి అతని ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఇప్పుడు వస్తానంటూ బయటకు వెళ్ళిన కృష్ణ అదే రాత్రి హత్యకు గురయ్యాడు. భార్గవి మహేష్కు రాత్రి 11 గంటలకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. సోమవారం ఉదయం కెనాల్ కట్టపై మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి మెడకు ఉరి వేసి చంపినట్లు గుర్తులు, ఒంటిపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కృష్ణకు ఉరేసి హత్య చేసిన దొండగడు మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకువచ్చి పడేసి ఉంటారని భావిస్తున్నారు. కులాంతర వివాహం చేసుకున్నందుకు కక్ష పెంచుకున్న సోదరుడు నవీన్ ఈ హత్య చేసినట్లు ఆరోపిస్తున్న భార్య భార్గవి. దీంతో అదే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు